అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బాగా బాధపడింది. బాగా బాధపడ్డదంటే మొన్న మా తమ్మునికి మా బ్రదర్కి లేను కదా, అదొక్కటే ఫుల్ ఎమోషనల్. అది మిమ్మల్ని ఎవరైనా కత్తితో పొడవబోయి మీ తమ్ముని పొడిచారా, లేకపోతే మీ తమ్ముని పొడుద్దామనే ప్లాన్? మా తమ్ముని మీద లేదు, అది నా మీదకి ఏమో అయింది అనుకుంటా. సో అది మా తమ్ముడు రియాక్ట్ అయ్యింది అనుకుంటా దాని మీద. కానీ అట్లా నడుస్తుంది బయట, ఎందుకు అంత చేస్తారో అర్థం కావట్లేదు. ఎవరిది ఒక రూపాయి కూడా తినలేదు, ఎవడో ఒక రూపాయి నాకు పెట్టలేదు. కానీ ఎందుకు ఏమొస్తుందో తెలియదు అలాగే. ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా మీకు? యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ, మీ మీద అసలే డెత్ అదే చంపేసేలా అంత థ్రెట్స్ ఉన్నాయి అన్నారు కాబట్టి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? నేను అడగలే ఎవరికి హెల్ప్. బయట ఎట్లా ఉంటారు, అందరూ ఒకటే చేయగలుగుతారు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా అంతేందుకు నా చుట్టుపక్కల చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఒకటే చేయగలుగుతారు. ఇప్పుడు ఒక మనిషికి ఆపద వచ్చిందంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ రాడు, అంత జాలిగుండా అసలుకే కాదు వీళ్ళది. నిజం చెప్తున్నా, జస్ట్ వీడియోలోనే యాక్టింగ్, రియాలిటీలా ఫేక్ పర్సన్స్ చేయాలి. అవునా? మరి మీరు? నేను రియల్గా అట్లనే ఉంటా, నా దగ్గరకు వచ్చి చూసినా కూడా అట్లనే ఉంటా, ఓపెన్గా ఉంటా. నేను పెట్టాలనుకుంటే పెడతా, నాకు నా దగ్గర లేకపోతే నేను సైలెంట్గా ఉంటా. కానీ ఎవరికి నేను హెల్ప్ అడగాను, చేయండి అని చెప్పి. ఇప్పటి నుంచే డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆలోచన ఉందా? ఇప్పటి నుంచి పెట్టుకోవాలి జాగ్రత్త. ఎలా వస్తాయి ఇప్పుడు? ఇంకా ఎలా? చిన్న చిన్న ప్రమోషన్ చేస్తున్నా కదా, చాలా నాకు పర్లేదా? పర్లేదు. ఇప్పుడు ఒక నెలకి ఎంత సంపాదిస్తున్నారు? ఎంత నెలకి అంటే వస్తాయి అట్లా అట్లా, నాకు చాలేగా, నేను బతుకుతున్నా. ఎక్కువ అతి ఆశ లేదు నాకు, వద్దు, చాలు, వచ్చిన దాంట్లో చాలు. నాకంటే ఒక సాగుతుంది. గట్టి గట్టి డబ్బులే తగిలే, మొత్తానికి మారిపోతున్నారు నిదానంగా. ఇదే మార్పు ఇలానే కంటిన్యూ చేయండి. కొంచెం మైండ్ని అట్లా పెట్టుకొని కొంచెం మీ మీద మీరు ఫోకస్ చేసుకొని సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. సెటిల్ అవ్వాలి ఫస్ట్. సెటిల్ అవ్వాలా ఫస్ట్? ఇంకా సెటిల్ అవ్వలేదా? సెటిల్ అవ్వాలి కానీ నా కష్టంతో సెటిల్ అవుతా, మొత్తికి వచ్చిన అమౌంట్ తోటి సెటిల్ అవ్వను. పోన్లేండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫాలోవర్స్కి, మీ హేటర్స్కి? హేటర్స్కి అంత కోపం అయితే ఎవరి మీద లేదు నాకు, వాళ్ళే కోపం ఎందుకు పెట్టుకున్నారో నాకు తెలియదు. దాన్ని కూడా నేను ఏం ఆన్సర్ చేయలేను. ఒకవేళ నా మీదకి ఏమైనా నచ్చినా కూడా చూద్దాం అప్పుడు. ఫాలోవర్స్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. ఫాలోవర్స్కి వాళ్ళు నన్ను తిట్టుకున్నా ఏం చేసినా కూడా ఏదో రోజు వాళ్ళకి నేను హెల్ప్ చేసే పొజిషన్కి నేను వెళ్తా. సో ఆ రోజు వాళ్ళకి అర్థమవుతుంది. హెల్ప్ అంటే మళ్ళీ రోడ్ల మీద డబ్బులు వేయడమేనా? అట్లాంటి నేను ఫస్ట్ చేసిన, కానీ దాని తర్వాత చేయలేదు. నేను పని చేసుకున్నా కదా, అన్ని పని చేసిన. సో కొత్తగా నేను ఒకటి స్టార్ట్ చేస్తున్నా. సో అది ప్రజల కోసమే, దానివల్ల వాళ్ళకి యూజ్ వస్తుంది. సో చాలా మంది కాలేజ్ ఫీజు అయినా లేకపోతే ఫాలోవర్స్కి చాలా మంది ఆపదలు ఉన్నా కూడా ఆదుకుంటానికి ఒక మంచిది ఒకటైతే ముందుకు తీసుకొస్తున్నా. సో దానివల్ల వాళ్ళకి యూజ్ వస్తుంది. ఇది ఒకటే చెప్పగలుగుతా. ఇంకా అది త్వరలో అయితే రిలీజ్ చేస్తా. సాంగ్స్ ఏమైనా తీస్తున్నారా? సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, యాక్టింగ్ ఏమైనా చేస్తున్నారా ప్రస్తుతానికి? తీస్తే ఒకటే పెద్దగా తీయాలి, చిన్న చిన్న చేసుకుంటా పోను. కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాలా? పెద్దగా తీయాలి, టాస్క్ పెద్దగా ఉండాలి. కానీ చిన్న చిన్న చేసుకుని పోయి ఏం లాభం? ఓకే. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నారు కదా, అప్పుడు పల్లవి ప్రశాంత్ గారు మట్టు తిని అవి ఇవి చేసి అడిగారు, నేను వెళ్దాం అనుకుంటున్నా, మీరు నన్ను పంపించండి అని. మీరు ఎలా అడగాలనుకుంటున్నారు? ఆడియన్స్ అడగండి ఒకసారి. నేను ఆడియన్స్కి నేను కష్టపడ్డా, పంపించాలనుకుంటే పంపించవచ్చు. ఇట్లా అడిగితే మీరు పంపించాలనుకుంటే పంపించండి అంటే అది కొంచెం పొగరుగా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఒకటి చెప్తా నేను. సో నేను చాలా మందికి హెల్ప్ చేసిన, నేను ఆ కాన్సెప్ట్ మీదనే నన్ను పంపించండి జనాలు. సో మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా అదే జనాలకి నేను యూజ్ చేసుకుంటా. మీరు అడిగేది ఎట్లుండాలంటే, నేను ఇది, నా ఫ్యామిలీ ఇది, ఇంత కష్టపడి వచ్చాం పైకి, నేను ఇంత చదువుకున్నా, నాకు తెలుసు నా ఫ్యామిలీ ఏంది, అట్లా నాకు తెలుసు. మీరు ఒక వీడియో పెట్టాలి బిగ్ బాస్కి, మీరు ఒక వీడియో పంపించాలి, ఒక దాంట్లో మేనేజ్ చేసి ఒక వీడియో పంపించాలి. దాంట్లో మీ ఎమోషన్ ఉండాలి, మీ ఫ్యామిలీ ఉండాలి, మీరు ఏం చేశారు, ఏం చదువుకున్నారు, ఇవన్నీ చెప్తారు కదా. ఇంటర్వ్యూలో చెప్తాను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా ఫ్యామిలీ జీరో. ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ వచ్చి మీ ప్రతి ఇంటర్వ్యూ ఓపెన్ చేసి ఇంటర్వ్యూలు చూసుకుని లేదు ఒక వీడియో ఇప్పుడు మీరు లాస్ట్ లో ఒక షార్ట్ లాగా చెప్పండి, ఆ షార్ట్ ఒకటి కట్ చేసి నేను ఐడ్రీ మీడియాలో షార్ట్ ఒకటి వేపిస్తా, బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా, సో నేను ఇది చెప్తున్నా అని చెప్పండి.
నేను ఎక్కడ రివీల్ చేయలేదు అసలుకి. అట్లా రివీల్ చేయడానికి ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటున్నారా? జస్ట్ బిగ్ బాస్కి వెళ్ళడానికి ఎలా నార్మల్గా ఒక మీ ఇంట్రో ఇవ్వండి అంతే. మీరు ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే, సో నా ఫ్యామిలీ విషయంకి వచ్చేసి చాలా మిడిల్ క్లాసు, సో అంత హై క్లాస్ అని కూడా చెప్పలేము. మేము చాలా గుడిసెల నుంచి వచ్చినాము, ఆ పొజిషన్ నుంచి వచ్చినా నేను. సో చదువుకుంటాను కూడా మా మమ్మీ వాళ్ళకి పెట్టే అంత బడ్జెట్ కూడా లేదు. సో అట్లా అని చెప్పేసి నాకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారు. దాని తర్వాత కొన్ని స్ట్రగుల్స్ అవన్నీ ఫేస్ చేసిన తర్వాత నా ఫ్యామిలీ అప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించారు. సో చాలా మిడిల్ క్లాస్. ఇంకోటి ఏంటంటే నాకు మా తమ్మునికి చూసుకోవాలంటే నా ఫ్యామిలీకి అవ్వలేదు. సో కొత్తగా వచ్చారు హైదరాబాద్కి, ఇక్కడ అంత శాలరీ కూడా ఏం లేదు. మా మమ్మీ వాళ్ళు కూడా అంత చదువుకున్న వాళ్ళు ఏం కాదు, వాళ్ళు లో కాబట్టే వాళ్ళకి తగ్గట్టు మమ్మల్ని అయితే పెంచారు. సో దాని తర్వాత నా అనుకున్నట్టు నేను కష్టపడి మా మమ్మీ వాళ్ళని మా అందరినీ మంచిగా చూసుకోవాలి. ఫస్ట్ నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని చెప్పేసి నా ఫ్యామిలీ కోసం కష్టపడ్డా, వాళ్ళకంటూ కొంచెం సంపాదించి పెట్టిన. సో నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నా అంటే, సో నేనేంది, సో నేను ఒక కామన్ మ్యాన్ని. సో ఒక కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతాడు, ఏ పొజిషన్కి పోగలుగుతాడు, సో ఒక కామన్ మ్యాన్ మైండ్ ఎట్లుంటుంది, సో అది ఒక ఫిలిం ఇండస్ట్రీకి చూపించాలి అని చెప్పేసి అనుకొని, సో నేను ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటా. సో అందులోకి వెళ్ళినాక కూడా మీరు సపోర్ట్ చేయాలి, అంతే, ఇంకేం చెప్పాలి. అది గైస్ తను చెప్పింది మీకు ఒకవేళ నచ్చితే బిగ్ బాస్కి పంపించండి. ఆడియన్స్ పోల్ ఒకటి ఉంటుంది, దీంట్లో కూడా బిగ్ బాస్ సజెషన్స్ చూస్ చేసుకునే దాంట్లో కూడా ఆడియన్స్ పోల్ ఉంటుంది. మీరు నచ్చితే నిజంగానే ఆడియన్స్ మిమ్మల్ని వృధా చేయను. అది అప్పుడు చూద్దాం, మీరు ఎంత వాడుకుంటారు, ఎంత వృధా చేస్తారు అనేది ఫ్యూచర్లో చూస్తాం. ఎక్కడికి వెళ్తాం, మేము ఉంటాం, మీరు ఉంటారు, చూద్దాం అప్పుడు. కానీ వెళ్ళిన తర్వాత అందరినీ దాటుకొని వెళ్తా. అమ్మో, ఎవరందరినీ? పెద్ద పెద్ద హీరోలను కూడా దాటుకొని వెళ్తా. అమ్మో, వచ్చిన ఫేమ్ని. సో అది జనాలనే పెట్టుకుంటా, పేదలోనే పెట్టుకుంటా. ఓవరోవర్ దేనిల మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళనే తీసుకుంటా. కానీ నాకంటూ ఒక మంచిగా వచ్చింది అనుకో, సో చాలామంది ఉంటారు కదా, చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్టింగ్ మీద, సో వాళ్ళనే తీసుకుంటా. కొంతమంది యాక్టింగ్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ పెట్టి దాని తర్వాత తిప్పుకుంటారు, కానీ ఎవరు ఏం ఛాన్స్ ఇవ్వడు, ఎవ్వడేం ఇవ్వడు. సో అట్లాంటి పర్సన్స్కి మెయిన్ క్యారెక్టర్లు ఇచ్చి సో వాళ్ళనే హైలైట్ చేస్తా. సో నేను వెళ్ళేటప్పుడు కూడా కొన్ని కుటుంబాలను ముందుకు తీసుకుపోతా. సరే అండి, నేను కూడా మీరు వెళ్ళాలనే కోరుకుంటున్నా. నిజంగానే మంచిగా ఛాన్స్ వస్తే దాన్ని ఇంకా మంచిగా ఉపయోగించుకోండి. ఇప్పటి నుంచైనా కొంచెం మైండ్ పెట్టి మనం ఏం చేస్తున్నాం, మన చుట్టుపక్కల ఎవరున్నారు, ఎవరి వల్ల మనకి యూజ్ ఉంటుంది, అదే ఎవరి వల్ల మనకి యూజ్ ఉంటుంది, ఎవరు మనల్ని ముంచేస్తున్నారు, ఎవరు మనల్ని ఎత్తి పెడతారు, ఇలాంటివన్నీ చూసుకొని ముందుకెళ్ళాలని. యాటిట్యూడ్ ఏమైనా ఉందా? నాకు యాటిట్యూడ్ లేదా మీకు? యాటిట్యూడ్ లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి అలా కూర్చొని ఏమైనా ఉన్నారేమో, ఎవరికి తెలుసు. బయట ఎలా ఉంటారు అనేది చెప్పలేము కదా. లేదు, బయట కూడా అలానే ఉంటా, క్యాజువల్గా ఉంటా. ఏదైనా ఎవరు వచ్చి మాట్లాడినా కూడా బ్రో అని చెప్పి మాట్లాడతా. ఏమన్నా చాయ్ ఏమన్నా తాగుతారంట, తాగుతాం. ఎంత మంచితనం అయితే మా అమ్మ నాన్నలు నేర్పించారు నాకు, చాలు. ఫోన్లేండి. సరే, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంచి జరగాలి ఇక ముందు నుంచి అయినా అని. కోరుకోండి, మీరు కూడా కోరుకోండి గైస్. మీకు ఒకవేళ అతనికి మంచి జరగాలని ఉంటే, లేకపోతే ఇప్పటి నుంచైనా మంచిగా ఉంటాడని అనిపిస్తే కోరుకోండి. కానీ జనాలను మోసం చేసేది అయితే ఎప్పుడు చేయను, అదొకటి చెప్పగలుగుతారు. ఓకే, డన్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.